సమన్వయం కలిసి ఉండడం అంతర్ప్రపంచం. దేన్నైనా సరి చేసే స్థితి కలిగి ఉండడం. అందుకే ఇది ధునితత్వము అంటారు. నిరంతరం అగ్ని పడుతూ ఉంటే అందులో వేస్తే ఇలా వేయగానే అలా కాలిపోతుంది. నువ్వు వైజాగ్ వెళ్ళి ఆ బర్నర్ల ఐను ముక్కలు ఇలా వేయి, సెకండ్లలో కాలిపోతుంది. అదే చిన్న మంట ఉందనుకో, అందులో పెడితే గంటలు గంటలు పడుతుంది అది కరగడానికి. ఎప్పుడో కానీ కరగదు అది. అంటే ఎంత అగ్ని పుట్టిందో అంత త్వరగా అది లయమవుతుంది. అంతర్ప్రపంచం కూడా అలాగే ఈ నాడి నుంచి ఇలా 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 పైకెళ్ళి అది అలా తిరుగుతూ ఈ వైపునే పడుతుంది. శరీరం గంధపూరితమైన తర్వాత మనసు పవిత్రత పొందే స్థితి, స్త్రీగంధంగా మారే స్థితి ఇది. ఈ 5 క్వాలిటీస్ పాండవుల కథ అదే. అందుకే వాళ్ళు అడవులు పోయిన తర్వాతనే ఈ క్వాలిటీస్ వస్తాయి. అడిగు పోయిన తర్వాత అరణ్యవాసం కంప్లీట్ అయిన తర్వాత తమోగుణం ఎలా ఉంటుందో, రజోగుణం ఎలా ఉంటుందో, సత్వగుణం ఎలా ఉంటుందో, శుద్ధ సాత్వికం ఎలా ఉంటుందో, నిర్గుణం ఎలా ఉంటుందో, పర్ఫెక్ట్ క్వాలిటీస్ అవి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ మొత్తం కరిగిన స్థితి అన్నీ అది కరిగిన స్థితి, ఎండింగ్ పాయింట్. పాండవులకు నకులుడికి తమోగుణం ఎండింగ్ పాయింట్ అవుతుంది, రజోగుణంలోకి వస్తాడు. సహదేవుడు రజోగుణం ఎండింగ్ పాయింట్, అర్జునుడికి సత్వగుణం ఎండింగ్ పాయింట్. కంప్లీట్ పూర్ణం అన్నమాట. అది పూర్ణం కావడం అంట. కంప్లీట్ పువ్వులాగా విచ్చుకుంటే ఆ గుణం మొత్తం, ఆ తత్వం మొత్తం కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది. ఎక్కడ దానికి ఏ సంకటం ఉండదు. భీముడు శుద్ధ సాత్వికం కంప్లీట్ కావడం, పూర్ణం కావడం. ధర్మరాజు నిర్గుణం కంప్లీట్ కావడం. నెక్స్ట్ పరమాత్ముడిగా మారు, కృష్ణతత్వంలోకి ప్రవేశం. అందుకే ఈ 5 క్వాలిటీస్ ఎక్కడ కంప్లీట్గా ఉంటాయో అక్కడ కృష్ణతత్వం ఉంటుంది. ఈ 5 క్వాలిటీస్ తనలో పొందిన ఆ స్త్రీ నిర్గుణంగా కంప్లీట్ మారడానికి ఒక్కొక్కటి దాటడానికి ఇవి కంప్లీట్ అయిన ఆ పురుషుడి ద్వారానే అది సాధ్యమవుతుంది. ఈ 5 క్వాలిటీస్ ఉన్న ఆ వ్యక్తి ద్వారా ఆ స్త్రీ పరిపూర్ణమవుతుంది. ఆ అనుభూతి కావాలి, ఆ మొత్తం ఆ పురుషతత్వం పవిత్రత రావాలంటే స్త్రీతత్వం ఉండి తీరవలసింది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఒక అద్భుతం ఇది. అంతర్ప్రపంచం యొక్క మార్పు ఊహించనలవి కాదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అడవిబాట ఎందుకు అరణ్యవాసం అంటేనే శుద్ధ సాత్విక కథ. శుద్ధ సాత్వికం కావడం కోసమే అరణ్యవాసం చేయవలసిందే. జనసంచారం లేని చోట ఎక్కడో ఒక దగ్గర ఆశ్రమంలో ఎక్కడో ఒక దగ్గర సాధన చేసుకుంటూ ఉన్నాం కదా. అరణ్యవాసం యొక్క అందులో ప్రవేశం జరిగితే ఎవరైనా అలాగే ఉంటారు. అది స్త్రీ అయినా పురుషుడైనా. సంఘానికి దూరంగా ఎక్కడో ఒక ఆశ్రమంలో తనకు అనువైన ప్రదేశాలలో సాధన చేసుకుంటూ ఉంటారు. ఈ సంఘంతో కానీ ఈ వ్యవహారాలతో కానీ సంబంధం ఉండదు. అది వస్తుంది సహజంగానే ఒక స్థితి. అది నీ ఇన్నర్ నీకు చెప్పేస్తుంది. అది వచ్చినప్పుడు ప్రపంచంలో ఆ విధంగా నువ్వు మారడానికి ఆ సాధనకు ఎటువంటి అడ్డంకము ఉండదు. ఎవరు అడ్డుకోలేరు. అది జరిగే పని కాదు. నీ అంత ప్రపంచం మొత్తం సరిదిద్దుతుంది. సాధన పాట పట్టడం అంటేనే దైవం పాట పట్టడం. ధ్యానం అంటేనే దైవం. అశమశ ఎంత కథ జరుగుతుంది. ఈ మన శరీరము మనసు పవిత్రత పొందిన తర్వాత ఆ శ్రీగంధం నుంచి సుగంధంగా మారుతుంది బుద్ధి. ఇది కుడివైపు నుంచి పై ఇటు సహస్రారం వెళ్ళి అలా తిరిగి అడొక అద్భుతమైన ఆ పదార్థం ఇక్కడి నుంచి వస్తుంది. అది ఇది కరిగితేనే ఆ శక్తి ప్రభావం ఇక్కడికి వచ్చి చెవు తాకిన తర్వాత చెవు నుంచి
ఈ సహస్రాన్ని తాకుతుంది. ఆ రౌండ్ షేప్లో ఉంటుంది. ఆ పైన ఈ 4 శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, తమో, రజో, సత్వ, శుద్ధ సాత్విక, నిర్గుణ. నిర్గుణ మధ్యన ఉంటుంది. ఆ 4 ఒకటే ఆ మధ్యనకు టచ్ అయిన తర్వాత తిరిగి ఈ ప్రదేశం నుంచి ఇలా ఒక పదార్థం జాలువారుతుంది. ఒక పదార్థం యొక్క ప్రవాహం ఉంటుంది. అదే సుగంధ పరిమళం. అదే సుగంధము. నీ బుద్ధి విశేషంగా ప్రజ్ఞను కలిగి ఉంటుంది. అది నువ్వు నిల్చున్నా, కూర్చున్నా, మాట్లాడుతున్నా ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అది గట్టిగా అరవాలనిపిస్తుంది ఆ అనుభూతి. ఎవరికైనా ఒక చక్కటి లోపల నుంచి ఒక హాయితో కూడిన ఒక వాయిస్ వచ్చేస్తుంది బయటకి. అది నోరంతా ఎలా ఉండిందంటే ఆ వాసన, ఆ ఘాటైన ఆ సుగంధ పరిమళ వాసన అది ఎప్పుడూ కావాలంటుంది ఆ వాసన. ఆ నోట్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఆ వాసనలన్నీ ఇట్లా గుప్పు గుప్పు గుప్పున బయట వస్తూనే ఉంటాయి. అది ఎంత మధురమో చెప్పలేను. అందుకే అరణ్యవాసం ఎండింగ్, ఆ ఎండింగ్ ఏం జరుగుతుందో నాకు ఈ 2 రోజుల నుంచి అర్థమైపోయింది. ఈరోజు ఇంకా బాగా అర్థమైంది. అందుకే ఈసారి జరిగే ఆ యాగం, అక్కడ నీట్నెస్లో కానీ, వాష్రూమ్స్ కానీ, పరిసరాలు కానీ ఎప్పటి వరకు చూడనంత శుద్ధిగా చూడబోతున్నాం. అంత అందంగా, అంత నీట్గా, అవే ప్రదేశాలు, అవే వాష్రూమ్స్, అవే పరిసరాలు, కానీ దాన్ని చూసే విధానంలో తేడా వస్తుంది. ఆ నిర్వహణలో తేడా వస్తుంది. ఆ కేరింగ్ నేను చూస్తున్నాను. ఎప్పుడు లేని సేవాదళ వాళ్ళు 2 రోజులు, 3 రోజుల ముందు వచ్చి ప్రతిదీ ఇంచ్ టు ఇంచ్ గమనిస్తున్నారు. ఎంత కేర్ తీసుకుంటున్నా నేను గమనిస్తున్నాను. ఎప్పుడు లేదు. ద ఫస్ట్ టైం. ఎందుకు అది వచ్చింది? డోర్ పెట్టావా? ఎందుకు వచ్చింది అంటే కథ అది. శుద్ధ సాత్వికం కంప్లీట్ అయితే జరిగే కథ ఇది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, గానగాపూర్లో సత్వగుణం అంటే అంత మురికి మురికిగా ఉంటుంది. అదే స్వామి సమర్థ ఆశ్రమానికి వెళ్తే, ఆ ఊరు పేరు సడన్గా గుర్తుకొస్తలేదు, మహారాష్ట్ర దగ్గర ఉంటుంది, సోలాపూర్ దగ్గర. అక్కడ ఎంత అంటే చిన్న మురికిని కూడా ఎక్కడ చూడం మనం. అంత శుద్ధి కలిగి ఉంటుంది ఆశ్రమం. ఎందుకు? అది శుద్ధ సాత్వికము. శుద్ధ సాత్వికం కంప్లీట్ అయితే అలాగే ఉంటుంది. శుద్ధ సాత్వికంలోకి కంప్లీట్ అయితే ఇలాగే ఉంటుంది. మన ఆశ్రమం కూడా అలాగే ఉండబోతుంది. వచ్చే సంవత్సరం నుంచి కంప్లీట్ ప్లాస్టిక్ నిషేధం. ఎక్కడ ఏది చాలా రకాలుగా చూస్తారు కదా మార్పులు. సాధకుడికి స్వర్గంగా ఎప్పుడు మారుతుంది? అప్పుడే మారుతుంది. ఎక్కడ కూడా నో కాంప్రమైజ్. అది సహజంగా జరిగిపోతుంది. అందుకే మన అంతర్ ప్రపంచం ఎలా ఉంటుందో దాని అనుకూలంగా మన పరిసరాలు మారిపోతాయి, మారి తీరుతాయి. ఈ ఈ తల ఎంత బరువుగా ఉంటుందంటే, ఎంత భారంగా ఉంటుంది అంటే, ఖచ్చితంగా నాకు ఇది ఈసారి బాధ్యత నాకు నాకు బరువే ఒక రకంగా సాధన పరంగా. ఎప్పుడంటే అప్పుడు కళ్ళు మూసుకుని నాకు నా చేతిలో ఉండదు కళ్ళు మూసుకోవడం. వెయిట్ చేస్తూ ఉంటా ఎప్పుడు సమయం దొరుకుతుందా అని. ఎందుకంటే ఆ బరువు భరించలేనంత ఉంటుంది. తలనొప్పి, ఆ బరువు మెడంతా పట్టేసి అది దిగాలి అంటే ఆ కళ్ళు మూయవలసింది, కూర్చోనివ్వాల్సింది. సైలెంట్గా కూర్చుంటే చాలు. ఇప్పుడు ఎంతకొచ్చిందంటే నేను మాట్లాడుతున్నా దాని కథ జరుగుతూనే ఉంటుంది. జస్ట్ అట్లా మూస్తే ఒక ప్రవాహమే వస్తుంది. ఈ ప్రవాహం అంతా ఈ 2 వైపులు ఒకటై ఇలా కంప్లీట్‌గా ఏకకాలంలో ఈ బాడీ ఫ్రంట్ సైడ్ మొత్తం ఏకకాలంలో అన్ని నాడుల ద్వారా మొత్తం కింది వరకెళ్తుంది. ఆ కింది వరకు ఆ వెళ్ళడమే వెంకటేశ్వర స్వామి తత్వానికి సంబంధించిన కథ. కంప్లీట్ అలంకరణ కథ ఇది. మొత్తం ఫ్రంట్‌గా ఉన్న ప్రతి వ్యవస్థ
ప్రతి నాడి, ప్రతి కేంద్రము పువ్వులాగా విచ్చుకొని సుగంధ పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటాయి. అందుకే అంతటి సుగంధపూరితమైన ద్రవ్యాలతో, అంత సుగంధమయ పూరితమైన పూలతో అలంకరణ ఉంటుంది. ఆ కమ్మటి వాసనలు ఉంటాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అంతర్ప్రపంచంలో ఏమి ఉందో, ఎలా పరిణమిస్తుందో దానికి నిదర్శనమే భౌతికంగా ప్రతిదీ ఉంది. మనం తెలుసుకోగలిగితే అంతర్ప్రపంచం ఎలా పరిణామం చెందుతుందో, ఏ తత్వంతో కూడుకొని ఉందో దానికి నిదర్శనంగానే ప్రపంచానికి తెలియడం కోసమే వేదవ్యాసుల వారు, వాల్మీకి వారు రామాయణము, మహాభారతము, భాగవతము, శివపురాణము ఇవన్నీ ఆవిష్కరించబడ్డాయి. యోగి యొక్క అనుభవ జ్ఞానంలోంచి పుట్టిన గ్రంథాలవి. పుక్కిట పురాణాలు మాట్లాడతారు, పిచ్చి వాళ్ళు చెప్పే మాట. అంతరార్థం తెలిస్తే కదా. మహాద్భుతం. అనుభవ జ్ఞానం యొక్క సంపూర్ణ విశేష విజ్ఞానమే ఆ గ్రంథాలు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది అద్భుతం, మహాద్భుతం, సుగంధ పరిమళ తత్వం. అది నడుస్తూనే ఉంటుంది. నేను మాట్లాడుతూనే ఉన్నాను, నా వెనకాల ఏం జరుగుతుందో నాకు తెలుస్తూనే ఉంటుంది. ఇది కంప్లీట్ శ్వాస అంతర్ముఖమై ఆత్మశక్తులన్నీ మేల్కొల్పు జరుగుతూ ఉంటే ఇలాగే ఉంటుంది. ఆ ప్రత్యేకంగా ముయ్యడాలు ఉండయి, అది జరుగుతూనే ఉంటుంది. అది ఒక దునిలాగా ఆ కదలిక జరుగుతూనే ఉంటుంది. పైనుంచే ఆ ప్రవాహం ఉంటూనే ఉంటుంది. జీవనది అంటారు కదా, గోదావరిని కానీ కృష్ణానదిని కానీ జీవనది అంటే ఎప్పుడూ ఆగదు. అది సజీవంగా ఉంటుంది, అది పారుతూనే ఉంటుంది. మన అంతర్ప్రపంచం కూడా జీవనదిగా మారుతుంది. నిరంతరం పారుతూనే, ఆగేది ఉండదు అక్కడ, ఇక ఆగుడు ఉండదు. అది గ్రేట్ అచీవ్మెంట్. కొంతమంది చెప్తూ ఉంటారు, ఏం సార్ ఇదేంటి కళ్ళు మూయకున్న ఒక ప్రవాహం జరుగుతుందంటే అంత ప్రయాణం. అంతర్ముఖంగా అది మొదలైంది అంటే ఒక గొప్ప స్థితికి చేరుకోవడం మొదలైందని అర్థం. నీ అంతర్ప్రపంచం మొత్తం సుగంధ పరిమళంగా మారబోతుందని అర్థం. నీ అంతర్ప్రపంచం మొత్తం శుద్ధ సాత్విక గుణాలుగా మారబోతున్నాయని అర్థం. శుద్ధత్వం యొక్క పరాకాష్ఠ. అంత జరగకపోతే అంతర్ప్రపంచంలో ఎంత మురికితో ఉన్నామో, గుట్టలు గుట్టలు కొద్ది మురికిచే కప్పబడిన అంతర్ప్రపంచం అది అందమైన ప్రపంచంగా మారాలి అంటే ఎంత జరగాలి కథ. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది అద్భుతం, ధ్యానమహాయాగం. ఈసారి ఇప్పటి వరకు జరిగిన అన్ని కార్యక్రమాల యొక్క పరాకాష్ఠ, అన్ని కార్యక్రమాల యొక్క క్లైమాక్స్. అరే 7 14 లోకాలు ఒకటవుతాయి. అది ఎలా అవుతుందో, ఈ 14 ఎలా కనెక్షన్ కుదురుతుందో, ఒకే విధంగా ఎలా మారుతుందో, కిందికి పైకి ఒకే లోకంగా మారుతుంది. కింది నుంచి పైకి ఇంకా వేరే వేరే ఉండే సపరేట్ లోకాలు ఉన్నాయి. సపరేట్ ఒక అడ్డుగోడ ఉందంటే అదొక రూము, ఇదొక రూము. అసలు అడ్డుగోడలే లేవు, ఇల్లంతా ఒకటైపోయింది. ఇంకేముంది, అంతా ఒకటే, సపరేట్. అది బాత్రూమ్ లేదు, ఏదీ లేదు, అన్నీ ఒకటైపోయినాయి. ఇంట్లో ఉన్న ఆ పార్టీషన్స్ మొత్తం తీసేసాం, ఏముంది అక్కడ, అంతా ఒకటే ఉంది. ఇది అలాగే అంతర్ప్రపంచం అంతా. లోకానికి ఉన్న అడ్డుగోడలు చెదిరాయి. 7 14 ఒక లోకంగా మారింది. ఆ ఒక లోకం పేరే దైవలోకం, దేవతల యొక్క లోకం, దేవుడి యొక్క లోకం, భగవంతుడి యొక్క లోకం. అదే అంతర్ప్రపంచం, అదే దైవ ప్రపంచం. ఆ అడ్డుగోడలు చెదిరేంత వరకే ఈ కథ. ఆ చెదరడానికి 200 300 సంవత్సరాల ప్రయాణం జరిగింది, జన్మల ప్రయాణం జరిగింది. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తే కదా 7 14 లోకాలు ఒక లోకంగా మారింది. ఎంత శుద్ధ సాత్వికాన్ని ఆచరణలో పెడితే, ఎంత ఆ శుద్ధత్వాన్ని పాటిస్తే తప్ప అది జరగదు. మరి అదే కదా చేశాను. ఆ పాటించేటప్పుడు వస్తాయి,
ఎందుకంటే నువ్వు అందరికీ వ్యతిరేకంగా ఉంటావు. నీ ఆహారపు అలవాట్లు, నీ ఆలోచనలు, నీ మాటలు, నీ తీరు అంతా. ఖచ్చితంగా వాళ్ళందరూ దాన్ని అభ్యంతరం చెప్తారు, అడ్డుకుంటారు. అబోవ్ 95, 97% ఒకవైపు, ఆ 2-3% ఒకవైపు. అలాగే ఉంటుంది మరి. 100 మంది కౌరవులు ఒకవైపు, 5 పాండవులు ఒకవైపు. పాండవుల వైపు కృష్ణుడున్నాడు, దైవం ఉంది. కౌరవుల వైపు దైవము పోయినా వాళ్ళు భరించలేరు, తట్టుకోలేరు, దరిదాపులో కూడా ఉండలేరు. అందుకే దైవం వైపు ఉండవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో దైవంగా మారేవాళ్ళు ఏ 100 ఒకరు ఉంటారు. అందుకే ఆ దైవంగా మారే ఆ నెక్స్ట్ ఎవల్యూషన్ ఎక్కడుందో అక్కడే దైవం ఉంటుంది కదా. వాళ్ళకు కావాలి, పాండవులకు కావాలి కృష్ణుడి యొక్క సపోర్ట్. ఎందుకు? నిర్గుణం నుంచి కంప్లీట్ చేసుకుని దైవత్వంలోకి ప్రవేశం, దశావతారంలోకి ప్రవేశం జరగాలి. అందుకే ఆ దైవాన్ని పట్టుకున్నారు. వీళ్ళు దైవంగా మారాలి కాబట్టి దైవం యొక్క సపోర్ట్ దొరికింది. దిస్ ఇస్ ట్రూత్. ఎవరికైనా అలాగే ఉంటుంది. ఎవరు దైవంగా మారాలనుకుంటున్నారో దైవత్వం పొందిన వ్యక్తి దగ్గరికి వస్తారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. నోట్ దిస్ పాయింట్. ఎవరు దైవత్వం పొందడం కోసం దైవత్వం ప్రయాణం చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళు ఆ దైవత్వం పొందిన వ్యక్తితో ట్రావెల్ చేస్తారు. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితి పొందడం కోసం వచ్చామో ఆ స్థితికి సంబంధించిన వ్యక్తితోటే ట్రావెల్ చేస్తాము. ఎంతమంది, ఎన్ని వందలు, ఎన్ని వేల మంది ఈ జూమ్లోకి వచ్చిన అతి తక్కువ మంది ఎందుకు నిలబడ్డారంటే ఎవరు దీనికోసం వచ్చారో, శుద్ధ సాత్వికం కోసం, శుద్ధత్వం పొంది దైవత్వం వైపు రావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ జూమ్లో కంటిన్యూ అవుతారు. అదర్వైజ్ అసంభవం. వస్తారు, పోతారు, అయారం గయారం. అందుకే క్వాంటిటీ కాదు, క్వాలిటీ. క్వాలిటీ ఉన్నారు ఈ జూమ్లో, క్వాలిటీ కలిగిన వాళ్ళు. అందుకే అది శుద్ధమైన ఆహారం తినేవాడికి అశుద్ధమైన ఆహారం ఎట్లా రుచిస్తుంది? అసంభవం. నోరు తెరుచుకోదు, చెయ్యి వెళ్ళది. మరి అశుద్ధమైన వాక్కులు వినడానికి చెవులు ఎలా విప్పుకుంటుంది, ఎలా వింటుంది? అసంభవం. శుద్ధమైన ఆక్కులకు అలవాటు పడ్డ ఈ చెవి శుద్ధమైన వాక్కును మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, ఇష్టపడుతుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అంతర్ప్రపంచం ఎలా మారుతుందో, ఎలా మారిందో దాన్ని బట్టి నీ భౌతికంగా ఆధారపడి ఉంటుంది. ఇంత క్లియర్గా ఉంది. ఎందుకో అడగది. నీ అంతర్ప్రపంచంలో మార్పు వచ్చి బుద్ధి కరిగిన తర్వాత అది సుగంధ పరిమళంగా, సుగంధ తత్వంలోకి వస్తే ఆత్మ సుగంధ పరిమళం. అది కదా ఆత్మకు ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితి, మహానంద స్థితి. అదికి వెలకట్టడం ఈ భూమి మీద ఎవడి వల్ల కాదు. ఆత్మ యొక్క అనుభూతిని వెలకట్టే శక్తి ఈ భూమి మీద ఎవడికి లేదు. అది వెలకట్టలేనిది, ఏ విలువకు సరితూగంది, దానికి ఏ విలువ సరితూగంది. అందుకే ఆత్మ యొక్క విస్ఫోటం, ఆత్మ యొక్క ఆనంద స్థితే సుగంధ పరిమళ స్థితి. ఎలా ఉంటుంది ఆ శరీరం అప్పుడు? కమ్మటి సువాసన కలిగి ఉంటుంది. నాకు తెలియకుండానే కొన్ని ఏండ్ల తర్వాత, నాకు తెలిసి ఒక 5-6 సంవత్సరాలు అయింటుంది, నేను ఆ రోజు ఉదయం లేచిన తర్వాత ఏదో మధ్యాహ్నం 12-1 గంట వరకు అన్నా చేసేస్తాం, అది వేరు. కానీ రాత్రి 8 వరకు నేను స్నానం చేయలే. తెలియకుండానే పనులలో పడి అట్లా 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 జరిగిపోయింది. అది రాత్రి స్నానం చేయడానికి చూసుకుంటే నా బాడీలో ఎక్కడ చెమట కంపు కానీ, మురికి వాసన కానీ కనబడట్లేదు. ఎక్కడ పనులలో తిరిగాను మొత్తం, కంటిన్యూగా వర్క్ ఆ రోజు. మీటింగ్లని, అదని ఇదని గ్యాప్ రాలా, చేయాలని అనిపించలేదు. తర్వాత అర్థమైంది, ఓహో శరీరతత్వం ఎలా మారిందని ఎప్పుడు తెలుస్తుంది? రోజు సబ్బు పెట్టి రుద్ది కడుగుతూ ఉంటే ఏం అది ఇట్లా ఎలా ఉందో ఎలా తెలుస్తుంది? ఒకసారి ఆపేస్తే కదా. ఆపేశాం ఆ రోజు తెలియకుండానే. ఎలా ఉందో చూసుకొని ఈ బాడీ అని నా అంతర్ప్రపంచం
ఆ రోజు నాకు తెలియజేసింది. ఎస్, పర్ఫెక్ట్. అందుకే మనం ఎలాంటి ఆహారం తిన్నామో, నువ్వు మురికి కలిగిన ఆహారం తిన్నావా, మంచి తిన్నావా, పొద్దున నీకు తెలిసిపోతుంది. నీ బాడీ చెప్పేస్తుంది. నీ వాష్రూమ్లో చెప్పేస్తుంది నీ కథ అంతా. నువ్వు రోజు వాడే వాష్రూమ్లో రోజు వదిలేసే అక్కడ ఆ జల రూపంలో జడ రూపంలో వదిలేది నువ్వు, అది చెప్పేస్తుంది ఆ స్మెల్. బయట తిండి అశుద్ధమైన వ్యక్తులతో తిండింది, అశుద్ధమైన ఆహారం తింటే ఎంత కంపు వస్తుందో తెలిసిపోద్ది. దాన్ని బట్టి మనం నిన్న చేసిన భోజనం యొక్క అది ఎంత విలువైందో, ఎంత విలువ తగ్గిందో, ఎంత శుద్ధమైందో, ఎంత అశుద్ధమైందో అక్కడ తెలుస్తుంది గమనిస్తే. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది అద్భుతమైన ప్రయాణం. పదే 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 ఎందుకు చెప్తారు? ధ్యానం అంటేనే దైవత్వం వైపు ప్రయాణం. ఆ దైవత్వం వైపు వచ్చేటప్పుడు కొన్ని మధ్యన మరి బ్రేకులు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, సంకటాలు వస్తాయి. ఊరికన్నరా వెంకటరమణ గోవింద, సంకటహరణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. ఏం పదం అది? ఇంద్రియాల ఎట్టుకొట్టు ఉన్న సంకటాలన్నీ తొలగిన స్థితి, ఇంద్రియాలకు అడ్డుగా ఉన్న అడ్డుగోడలన్నీ కరిగిన స్థితి, నీ శరీరము, నీ మనసు, బుద్ధి, ఆత్మ ఒక్కటైన స్థితి. అప్పుడు వస్తుంది సుగంధ పరిమళ స్థితే సంకటాలు హరించే స్థితి. సమస్త సంకటాల నుంచి బయటకు పడ్డ స్థితి. నీ భౌతికంగా కానీ, నీ అనుభూతి మనసు పరంగా కానీ, బుద్ధిపరంగా కానీ, జ్ఞానపరంగా కానీ, విజ్ఞానపరంగా కానీ, ఆహార వ్యవహారాలు కానీ, నీ అంత ప్రపంచం ఉన్న డైజెషన్ సిస్టమ్ కానీ, ఎక్కడ ఏ అడ్డు ఉండదు. నిన్ను పట్టి పీడిస్తున్న నీ అంత ప్రపంచంలో రోగాల రూపంలో ఇబ్బంది పడుతున్న ఆ ఆటంకం ఏదైనా కావచ్చు, అది మొత్తం కరిగి కంప్లీట్ శూన్యమైన స్థితి. అందుకే అంత ప్రపంచము అందమైన ప్రపంచంగా ఎప్పుడు మారుతుంది అంటే సమస్త సంకటాల నుంచి బయటకు వచ్చినప్పుడు మారుతుంది. ఆ సంకటాలని హరించే ఆ శక్తి నీ అంత ప్రపంచం నుంచే పుడుతుంది. లోపలికి వచ్చేదాని నుంచి మొదలై అదే అనేక రకాలుగా రూపాంతరం చెంది పైనే ఒక పదార్థంగా మారుతుంది. ఈ పదార్థంగా స్పెర్మ్ రూపంలో, ఆ వీర్యం రూపంలో తయారవుతుందో ఆ పదార్థమే అనేక రకాలుగా పరిణామం చెంది సుగంధ పరిమళ స్థితిగా మారుతుంది. ఆ మనసు ఎలా మారిందో, ఎలా పరిణమించిందో, ఆ బుద్ధి ఎలా పరిణమించిందో, ఈ రెండు స్త్రీతత్వాలు ఎలా ఒకటిగా అయిన తర్వాత అది మాటలకు అందనిది. అందుకే మా మధురతత్వం ఏమని చెప్తాం? చెప్పలేం. ఆ చెప్పడానికి ఒక అన్నమారాచార్యుల వారిగా వారికే సాధ్యమది. ఆ అనుభూతుల్ని చెప్పడం, ఆ భాషని ప్రయోగించడం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది అందమైన ప్రపంచం, అద్భుతమైన ప్రపంచం, అంత ప్రపంచం. అందులోనే ఉందాం. ఎంతెంత మదిస్తూ ఉంటే నీ భౌతిక జీవితం మొత్తం నీకు క్లిస్టర్ క్లియర్గా కనబడుతుంది. ప్రతి దానికి నీకు సమాధానం దొరుకుతుంది. దానికి తలబట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని దేబిరించవలసిన అవసరం లేదు, ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. నీ అంత ప్రపంచాన్ని అడుగు, చెప్తుంది అది. ఎందుకు చెప్పట్లేదు అంటే నువ్వు దానికి సరిపోయే విధంగా, ఆ మార్పులు చెందే విధంగా నీ సాధన సరిపోవట్లేదు. నీ ఆహార వ్యవహారాల్లో తేడా ఉంది, అవి సరి చేసుకోండి. ఇది ఇది 2025 ఎండింగ్కి వచ్చేసావు. ఇది సరి చేసుకోవాల్సిన సంవత్సరం, గుర్తుపెట్టుకోండి. 2025 సరి చేసుకోవాల్సిన సంవత్సరం. పాత పద్ధతులను సరి చేసుకుందాం, కొత్త ప్రపంచంలో అడుగు పెడదాం, కొత్తగా జీవిద్దాం, అంత ప్రపంచం యొక్క ఆ అద్భుతాలను చూస్తాం. వెండితెర మీద చూస్తావు కదా. 2026 జనవరి నుంచి డిసెంబర్ 31 కూడా ఎలాంటి అంత ప్రపంచం పరిణమిస్తుందో, భౌతిక ప్రపంచం ఎన్ని విధాలుగా పరిణామం చెందుతుందో, ఎన్ని మార్పులు జరుగుతుందో వెండితెర మీద చూస్తాం కదా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, పాత పద్ధతులకు సెలవిద్దాం.
ఈ రోజు నుంచి ఈ యాగంతో ఎండింగ్ ఆ 31 నాడు రేపటి నుంచి ఈ 11 రోజుల పాటు ఆ పాత పద్ధతులకు సెలవిద్దాం. చక్కగా సాధన మీద రోజు 6 గంటల సాధన జరిగి తీరవలసిందే ఈ 11 రోజులు. జిమ్లో ఉన్న మిత్రులందరికీ చెప్తున్నాను, మీ సమయాన్ని కుదించుకోండి, కొన్ని వ్యవహారాలను తగ్గించుకోండి. 11 రోజులు పెట్టలేరా మీరు సాధన మీద దృష్టి? ఇదే సమయం 5 to 8 నడుస్తుంది. 5 to 8 కూర్చోండి, ఒక్క నిమిషం వేస్ట్ కాకుండా. చూడండి 31 తర్వాత ఏం జరుగుతుందో నీ అంత ప్రపంచంలో. అందుకే ఇది రావాల్సిన వాళ్ళు రండి, రాలేని వాళ్ళు పిఎంసి ద్వారా జూమ్లో పిఎంసి ద్వారా ఛానల్లో లైవ్గా వస్తుంది. దాని ద్వారా రోజు ఉదయం ధ్యానం జరగాలి. అందుకే మరొకసారి మీ అందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 6వ సంవత్సరంలోకి మనం పరిగెడుతున్నాం. 5.5 సంవత్సరాలు కంప్లీట్ కావడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒకే సమయంలో ధ్యానం చేయడం అది అద్భుతం. అది ఎలా ఉందో నన్ను నేను గమనిస్తే నాకు అర్థమైంది. అందరిలో గమనించుకుంటూ ఉన్నారు, అందరిలో ఆ మార్పు చూస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ మీ అందరికీ. మీ అందరూ కొత్త సంవత్సరంలో కొత్తగా ఉంటూ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.